జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. ఈరోజు అసంగ శాస్త్రం అనే ఒక టెక్నిక్ చెప్తాను. కొన్ని టెక్నిక్లు ఉన్నాయి, కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే భగవద్గీత చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాటిల్లో ఒకటి అసంగ శాస్త్రం. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక దృష్టాంతం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యాస భగవానుడు మన యందు దయతోటి ఒక దృష్టాంతాన్ని విడిచిపెట్టారు. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోపికలందరూ నది ఒడ్డున ఉన్నారు, కుండలతో సహా. వారు నది దాటాల్సి ఉంది. అక్కడికే వ్యాస భగవానుల వారు వచ్చారు. భగవాన్, మేము ఈ నది దాటాలి, కాస్త దాటించండి అని చెప్పారు. అప్పుడు వ్యాస భగవానుడు, ఆకలేస్తుంది, ముందు తినడానికి ఏదైనా పెట్టండి అంటే కుండల్లో ఉన్న వెన్నపూస పెట్టారు. కుండల నిండా వెన్నపూస. ఆయన సుష్టిగా భోంచేసిన తర్వాత యమునమ్మతో అంటారు, నేను గనక తిని ఉండకపోతే యమునమ్మ దారివ్వు అని. యమునా నది చాలా విచిత్రంగా రెండుగా విడిపోయి గోపికలకు దారిస్తుంది. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఈయన మన ముందే కదా శుభ్రంగా తిన్నారు, తినలేదంటారేమిటి, యమునా నదికి ఏమైంది, ఆవిడ అవును అన్నట్టుగా దారిచ్చింది అని ఆశ్చర్యపోతారు. ఇక్కడ మనకి విడిచిపెట్టిన దృష్టాంతం అసంగ శస్త్రాన్ని అర్థం చేసుకోమని. ఇక్కడ ఏం జరిగిందో గమనిద్దాం. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా బుద్ధి దగ్గర అహాన్ని, మనసుని దగ్గర పెట్టుకున్నారు వ్యాస మహర్షి. అహం ఎప్పుడైతే దగ్గర ఉందో, మరి ఈ శరీరం దానికి సంబంధించిన టాస్క్ వాటిల్లో లేదు, వాటిల్లో పెట్టలేదు. ఈ శరీరానికి ఆకలేసింది, దాని అల్గారిథం, దాని యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒకటి ఉంటుంది. ప్రతి శరీరానికి దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికి ఉంటుంది. దానికి ఆకలేసింది. ఆకలేస్తే దానికి సంబంధించిన ఒక అల్గారిథం, ఒక యజ్ఞం, అది అన్నం పెట్టడం. ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారు ఆయన. మనసు యుగో మాత్రం దగ్గరే ఉన్నాయి. అంటే తన పనిని తాను తామరాకు మీద నీటిబొట్టులాగా అక్కడ ఉన్న టాస్క్లకి అతకకుండా జస్ట్ ఆర్గనైజ్ చేశారంతే. బుద్ధి దగ్గర మనసు ఉంది. ఇదే అసంగ శస్త్రం. ఈ అసంగ శస్త్రాన్ని అర్థం చేసుకుంటే సాంఖ్యయోగం మొత్తం అర్థమవుతుంది. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం కూడా ఇదే. స్వాధీనం చేసుకోమని చెప్తారు మనసుని. ఎవరికో మనసుని అప్పచెప్పి, ఎవరినో వెంబడించి, ఏవో స్వర్గ సుఖాలు ఉన్నాయని భ్రాంతికి లోనయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళే ఆ అన్యమతాల కన్నా కూడా మన స్వధర్మం, మన హక్కు, మన స్వధర్మాన్ని, మన గీతని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం మన హక్కు, మన ధర్మం కూడా. మన ధర్మంలో మన మనసుని స్వాధీనం చేసుకోమని చెప్పి, బుద్ధికి అప్పచెప్పమని, బుద్ధికి సరెండర్ చేయమని, బుద్ధం శరణం అని చెప్పి, తర్వాత ప్రసాదాన్ని పొంది, ఆ ప్రసాదం తోటి జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానంతో శోధన చేసి ఇహంలో గాని పరంలో గాని విజయవంతంగా జీవించడానికి కావలసినటువంటి గొప్ప విషయాలని భగవద్గీత మనకు అందించింది. వాటిని ఎలా అయినా సరే మనం దాన్ని అర్థం చేసుకుందాం. సామాన్య పరిభాషలో అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. నా ప్రయత్నానికి మీ సహకారం సబ్స్క్రైబ్తో ఇవ్వండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మీ సమయం విలువైంది. దృష్టాంతం గురించి కొంచెం సమయం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది, క్షమించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.